గజ్వేల్ అభివృద్ధి చెందింది అని చెప్పి గత 10 ఏళ్లు ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు 14 నుంచి ఈరోజు 23 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అదేవిధంగా గత 14కు ముందు ఇదే నర్సారెడ్డి గారు కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ ఈ యొక్క గజ్వేల్ కి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఈ గత కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ గజ్వేల్ ని ఎప్పుడు ముంపులోనే ఉంచినాయి తప్ప ఎప్పుడు ఈ గజ్వేలి సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇలా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు ఈ యొక్క బీఆర్ఎస్ లోకి ఈ వెంచర్ కు సంబంధించినటువంటి ఈ వెంచర్ లో వారి యొక్క పాత్ర ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి వారు ఈ యొక్క కాలువలను ఈ వెంచర్ కు సంబంధించి మూసివేయలేదా లేదని చెప్పి మేము గతంలో కూడా ఈ యొక్క కాలువలను బీజేపీ బృందం పరిశీలించి మరి తెలియజేశాము. కానీ వారు ఎటువంటి స్పందన లేకుండా వారు ఏదో బీజేపీ మీద అవక్కులు చవక్కులు పేల్చారు ప్రెస్ మీట్లు పెట్టి. కానీ ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపకపోవడం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేటి డిసిసి ప్రెసిడెంట్ ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి నర్సారెడ్డి గారు గతంలో కూడా తూప్రాన్ రోడ్ లో ముంపుకు గురవుతా ఉంది. నాలా కబ్జాలకు సంబంధించేది నల్లలబాయి కబ్జాకు సంబంధించి అక్కడ షట్టర్లు కట్టి అక్కడ ముంపు. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ వల్ల ఇక్కడ ముంపు, పెగ్నాపూర్ ఊరచెరు కాలంలో మూయడం వల్ల ఈ 2 ముంపులకు కారణమైనటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను మేము ఈరోజు మీకు సిగ్గుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ యొక్క ప్రభుత్వాలు గడిచినప్పుడు ఈ సమస్య పరిష్కారం చూపకుండా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద నెట్టివేసే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఖబర్దార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలారా మీకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వరదకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపేంత వరకు ఈ 2 పార్టీలను అదేవిధంగా అధికారులను మేము వదలమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత 3 రోజులు 4 రోజుల కింద ఏదైతే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క సమస్యను ఫోటోల ద్వారా చూపించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. అయినా 4 రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే కలెక్టర్ గారు దృష్టి తీసుకొని ఈ యొక్క జిల్లా మంత్రులు దృష్టి తీసుకొని ఈ పెగ్గాపూర్ ఊర చెరువుకు సంబంధించిన వరదకు సమస్యను ఈరోజు పూర్తిగా తేలిపోయే విధంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.